ఫార్ములా ఈ విషయంలో గవర్నర్ అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది? కేటీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నారా? గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతా ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఉన్నారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్, ఉద్యమ నాయకుడు, ఓయూకి సంబంధించినటువంటి దూదిమెట్ల బాలరాజు గారు. గతంలో రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు, విలన్లు చివరిలో అరెస్ట్ అవుతారు, సినిమాలో జరిగేది ఇదే, సో ఇక్కడ కూడా జరుగుతుంది తెలంగాణలో అన్నాడు. మీ బాస్ విలనా? అందులో భాగంగా గవర్నర్ అనుమతి ఇచ్చిండా? ఆ ఫార్ములా ఈ రేస్లో దోషిగా ముద్ర వేస్తూ ఉన్నారు వాళ్ళు. సో అది నిజంగా పోతుందా? జైలుకు పంపిస్తూ ఉన్నారా కేటీఆర్ని? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన హీరో అంటున్న కేటీఆర్ ఇలా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని తగ్గిస్తున్న వాళ్ళు వీళ్ళని అవుతారు. ఇలా 2 ఏళ్లుగా నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని తగ్గించిన వాళ్ళు ఏమో వీళ్ళని అవుతారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం ప్రయత్నం చేసినటువంటి కేటీఆర్ గారు హీరో అవుతాడు. ఇవాళ ఈ కార్ రేస్ వ్యవహారం ఏదైతే ఉందో ఇలా కావాల్సుకొని కుట్రపూరితంగా, కక్షపూరితంగా నేను జైల్లో పడ్డా కాబట్టి రేవంత్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు కాబట్టి కేటీఆర్ కూడా జైల్లో పెట్టాలి. ఇదే ఇక తంతిగా అంటే ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగినాయి అంటారు, ఇందులో అవినీతి జరిగింది, క్విడ్ ప్రోకో జరిగింది, గ్రీన్కో మీకు డబ్బులు ఇచ్చింది, ఎలక్షన్ టైంలో మీ పార్టీకి ఫండ్స్ ఇచ్చింది, బాండ్స్ ఇచ్చింది అంటారు. మీరేమో ఆయనని జైల్లోకి వేసినాం కాబట్టి కేటీఆర్ నేస్తున్నారు. మీ పర్సెప్షన్ అది, నా పర్సెప్షన్ ఇది. ఇవాళ పొలిటికల్ పర్సెప్షన్ ఏదైతే ఉందో ఇదే వాస్తవం. ఇవాళ నేను 100% చెప్తా ఉన్నా, మళ్ళా చెప్తాను. రేవంత్ రెడ్డి జైలుకు పోయిండు, ఈయన కూడా పోవాలి అంతే. ఇది కక్షపూరితం, ఇది కుట్రపూరితం, కావాల్సుకొని చేస్తున్న పని అని చెప్పేసి అంటున్నాను నేను. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, గతంలో ఈయన ప్రభుత్వ సలహాదారు ఉండగా ఇప్పుడు వేము నరేందర్ రెడ్డి, ఈయనకు చాలా ప్రేమైన మీద ఈయనను గెలిపించాలని చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో మా నామినేట్ ఎమ్మెల్సీ అయిన స్టీఫెన్సన్ని 50 లక్షల రూపాయల సంచుల మూటతోటి కొందామని పోయి అడ్డంగా దొరికి జైల్లో ఉండి, నేను జైలు పోయినా కేసీఆర్ గవర్నమెంట్లో కాబట్టి ఏం చేయాలి, కేసీఆర్ని కొంచెం ఇబ్బంది పెట్టాలి కాబట్టి ఏం చేయాలి, కేటీఆర్ని జైలు వేయాలి. ఇదే తంతు తప్ప ఏం జరగలేదు. ఇలా నేను అంటలేదు బ్రదర్, ఇలా మీ టీవీ ద్వారా నేను చెప్తా ఉన్నా, స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను ఇలా ఎవరైతే కార్ రేస్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు, అయ్యా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పైసలు మా దగ్గర ఉన్నవి, సెకండ్ ఇన్స్టాల్మెంట్ పైసలు మా ఖాతాలు ఉన్నవి, 3వ ఇన్స్టాల్మెంట్ ఇస్తే హైదరాబాదులో ఈ రేస్ నిర్వహిస్తామని చెప్పేసి ఫార్ములా రేస్ నిర్వాహకులు వచ్చి డిసెంబర్లో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మాకు ఇవ్వండి అని చెప్పారు. పైసలు వాళ్ళు ఉన్నాయనంటుంటే ఇంకా అవినీతి ఎక్కడ జరిగింది అంటున్నాను నేను. ఒకవేళ నీకు దమ్ముంటే క్విడ్ ప్రోకో అంటారు. అసలు ఏంది క్విడ్ ప్రోకో అనేటువంటిది? జనరల్గా రాజకీయాల్లో చాలా వింటుంటాం, నీకు లబ్ధి చేకూరేలాగా చేస్తే నువ్వు వెనకాల నుంచి నాకు లబ్ధి చేయగల. సో వాళ్ళకి ఆ డబ్బులు ప్రాసెస్లో భాగంగా పంపిరు కాబట్టి ఒప్పందం లేకున్నా కూడా మీకు గ్రీన్కో సంస్థ నుంచి డబ్బులు అందాయి పార్టీ ఫండ్స్కి అని. ఇప్పుడు మధు గారు, ఇవాళ క్విడ్ ప్రోకో అంటే ఏం చెప్పనా, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మెగా సంస్థకి ఇచ్చినావు కదా, రాఘవ కన్స్ట్రక్షన్కి ఇచ్చిన, పొంగులేశ్వరికి ఇచ్చినావు కదా, దాని ద్వారా వచ్చే లాభం తీసుకుని చూసినారు రేవంత్, దాన్ని క్విడ్ ప్రోకో అంటారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుతుంది కాదు. ఇవాళ మెగా సంస్థ మీద నువ్వు చేస్తున్న బ్లాక్ మెయిల్ ఉంటుంది చూసినావా, నిన్ను ఇబ్బంది పెడతా, నీకు ఏమి ఇయ్యను, నువ్వు ఇస్తానంటే నాకేమైనా వెనకంగా ఇస్తే, బ్యాక్ డోర్ ఇస్తే నీకేమైనా పనులు ఇస్తా కాబట్టి ఒప్పందం అయింది కదా. నారాయణపూర్ సంబంధించినటువంటి ఏదైతే కొలంగా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వచ్చినాయి కదా నారాయణపేట సంబంధించి, ఎట్లా వచ్చినాయి అది, దానికి క్విడ్ ప్రోకో అంటారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ గ్రీన్కో సంస్థ మాకంటే బాండ్లు ఇచ్చింది మాట్లాడతారు. ఈ దేశంలో తృణమూల్ కాంగ్రెస్కి ఇచ్చింది బాండ్లు, వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది బాండ్లు ఈ గ్రీన్కో సంస్థనే. బీజేపీకి ఇవాళ బీజేపీ మాట్లాడుతున్న బీజేపీకి ఇచ్చింది, అదేవిధంగా టీడీపీకి ఇచ్చింది, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది. మరి దాన్ని ఏమనాలి, దీన్ని మనం నేను ఏమంటున్నంటే ఇవాళ ఏదో బీఆర్ఎస్కి ఇవ్వలే వాళ్ళు బ్రాండ్లు, అన్ని పార్టీలకు ఇచ్చిన వాళ్ళు, కానీ ఇదేమైనా ఒక డైవర్షన్ చేయడం కోసమే, అది వాస్తవం కాదు. ఇవాళ గ్రీన్కో సంస్థ అన్ని పార్టీలకు ఇచ్చింది, ఆధారం చూపెడతా నేను. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ నేనేమంటున్నంటే, ఇవాళ బీజేపీ దుష్మన్ అని చెప్తూ దేశంలోనేమో కాంగ్రెస్ పార్టీకి హస్తం, పార్టీకి బీజేపీ ప్రతిపక్షం, కానీ తెలంగాణ మాత్రం స్నేహస్తం. అందుకనే బండి సంజయ్ వస్తాడు, ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలుస్తుందనే ఆలోచన రాగానే మైనార్టీ ఓటు డైవర్ట్ చేయాలి కదా, అన్నా ముడతాలుందన్నా, టోపీ ఉందన్నా, బొట్టు ఉందన్నా అంటాడు. ఎందుకు అన్నాడు? ఎందుకంటే మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ డైవర్ట్ కాకుండా బీజేపీ ఎక్కడ ఓట్లు పడుతాయనే ఆలోచనతోటి కాంగ్రెస్ ఓట్లు వేయాలంటే ఏం చేయాలి, గుడ్ ఫ్రెండ్ అంటే రేవంత్ రెడ్డి గుడ్ ఫ్రెండ్ అని చెప్పేసి మాట్లాడుతుంది కదా. బండి సంజయ్ గుడ్ ఫ్రెండ్, ఎందుకంటే రేవంత్ రెడ్డికి కొంచెం కిషన్ రెడ్డి గుడ్ ఫ్రెండ్ కాదట, కొంచెం థిక్ ఫ్రెండ్ ఏమో బండి సంజయ్, క్లోజెస్ట్ ఏమో ఎక్కువ బండి సంజయ్ ఉంటే తక్కువ ఫ్రెండ్ ఏమో కిషన్ రెడ్డి అనమాట. కాబట్టి గుడ్ ఫ్రెండ్ ఓలు బండి సంజయ్ నాకు. కాబట్టి నేనేమంటాడు మధు గారు, మీకు కాదా ఫ్రెండ్ బండి సంజయ్? బండి సంజయ్ మాకు ఫ్రెండ్ అయితే మాకు ఓట్లు వేపిస్తారు కదా, ఆయనకి ఎందుకు వేపిస్తారు ఓట్లు?
మొరతాలన్నా, బొట్టన్నా, టోపెన్నా, హిందువులమన్నా. బండి సంజయ్ అంటే ఇప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. నీకు బండి సంజయ్ 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు వచ్చింది అప్పుడు నేను అంటున్నాను నేను. కాబట్టి 100% ఇవాళ కేటీఆర్ని బదనాం చేయాలని, కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలని, కేటీఆర్ని ఇబ్బంది పెడితే ఎక్కడ కేసీఆర్ గారు కలత చెందరు అని చెప్పేసి ఇవాళ అన్నీ కూడా పాలిటిక్స్ కోసమే. పొలిటికల్ ఇందులో ఉన్నది. పొలిటికల్ ఇబ్బంది. బండి సంజయ్ అంటే ఇందాకనే కొద్దిసేపటి క్రితం బండి సంజయ్ మాట్లాడండి కేంద్ర మంత్రి ఫార్ములా ఈ రేస్ పైనే. మొన్నటిదాకా గవర్నరు కేంద్రం అనుమతిస్తలేదు కాళేశ్వరానికి అన్నారు. సో సిబిఐకి ఇచ్చిరు, ఇప్పుడు అది నడుస్తూనే ఉంది ఎంక్వైరీ. ఇప్పుడు ఫార్ములా ఈకి గవర్నర్ అనుమతిస్తలేదు అంటారు, గవర్నర్ అనుమతి ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో చూడాలి. కేటీఆర్ని అరెస్ట్ చేస్తాడా వదిలేస్తాడా చూడాలి అంటుండు. అంటే ప్రెజర్ పెంచే ప్రయత్నం జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి దగ్గర స్విచ్ ఆన్ చేస్తే గంట బండి సంజయ్ దగ్గర మోగుతుంది. అర్థమైందా? నేను రేవంత్ రెడ్డి సీఎం వల్ల స్విచ్ మోగింది, గంట ఎక్కడ మోగింది? బండి సంజయ్ రూపంలో జూబ్లీహిల్స్లో మోగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏదైతే గవర్నర్ అనుమతి అని చెప్పి అనగానే రేవంత్ రెడ్డి స్విచ్ చేస్తాడు, గంట మాత్రం బండి సంజయ్ ఇంట్లో మోగుతుంది. నేనేమంటే మధు గారు ఇలా స్పష్టంగా ఈ కార్ రేస్ సంబంధించి ఏదైతే గ్రీన్ కోక్ సంస్థ సంబంధించి కావచ్చు, ఈ కార్ రేస్ నిర్వాహకులకు సంబంధించి కావచ్చు, మేము మొదటి దశ ఒకరోజు ఒప్పందంగా ఇది 4 సీజన్లకు ఒప్పందం. ఇది ఆల్రెడీ ఫస్ట్ సీజన్ అయిపోయింది. సెకండ్ సీజన్ కోసం ఇచ్చిన పైసలు అవి. సెకండ్ సీజన్లో పైసలు కూడా 3వది ఇంకా రాలే ఇన్స్టాల్మెంట్ అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇలా హైదరాబాద్ బ్రాండ్ నిల్సన్ అనే స్పోర్ట్స్ సంస్థ సుమారు ఈ నిర్వహణ చేయడం ద్వారా సుమారు 700 కోట్ల రూపాయల వ్యాపారం చేసిన వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇందులో అనేక పెద్ద దేశవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినవి. అంటే కేటీఆర్ గారు చేసిన పనేమో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం చేసినారు. ఇలా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని తగ్గించడం కోసం చేసినేమో రేవంత్ రెడ్డి. కాబట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన వాళ్ళేమో హీరో అవుతారు కేటీఆర్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినటువంటి రేవంత్ రెడ్డి ఇళ్ళని అవుతాడు. రేపు ప్రజల ముందు ఎవరు ఇళ్ళని అవుతారో భవిష్యత్తులో తెలుసుకుంటాం. నేను చెప్తున్నా కదా, ఏసీబీ విచారణ రమ్మంటే ఏసీబీకి వచ్చినాం, నువ్వే విచారణ రమ్మంటే ఆ విచారణకు వచ్చినాం. ఇలా గవర్నర్ని కూడా మ్యాన్పులేట్ చేసి బడే బాయ్తో నొప్పించి గవర్నర్ తోటి అనుమతి తీసుకుని ఇందులోనేమో అనుమతి తీసుకొని అన్నావు కదా. ఇలా గవర్నర్ ఎవరండి? ఇక నేను పోతాడు మన వాళ్ళ కట్టను కలిసి వచ్చింది కదా రేవంత్ రెడ్డి. ఏమంటే మోదీతో మాట్లాడుకున్నాడు కాబట్టి ఎన్నడైనా మీ మనిషినేనా భయ్, బీజేపీ మనిషినే నేను అని చెప్పేసి చెప్పొచ్చిండు. కాబట్టి ఇలా గవర్నర్ ఏం చేసినా చట్టాన్ని నమ్ముతాము, రాజ్యాంగాన్ని మేము నమ్ముతాము. ఇవాళ అధికార దుర్వినియోగం చేస్తారో ఏం చేస్తారో చేస్తున్నారు. 100% కేటీఆర్ గారిని ఏదైతే అకారణంగా ఒకళ్ళు అరెస్ట్ చేస్తే చేయండి, ప్రజల కోసం పోతాం, తప్పేం లేదు. ఇలా ఎందుకంటే కొడంగల్లో నీ గిరిజనుల భూములను లాక్కున్నావు కదా, దానికోసం మా కేటీఆర్ కొట్లాయండి కదా. ఆ దురద ఉంది ఇప్పుడు. అంటే నా కాన్సెన్స్కి వచ్చి నేను ముఖ్యమంత్రిని, నా కాన్సెన్స్లో గిరిజన రైతుల కోసం కేటీఆర్ కొట్లాడతాడా? గిరిజనులు అనే వాళ్ళని మొత్తం అమాయకులు కదా, గాలిని ఏం భూములు తీసుకున్న గీనాయని వస్తే ఎవరు? అంటే గిరిజన రైతుల కోసం కేటీఆర్ కొట్లాడితే నా కాన్సెన్స్లో గిరిజనులని రెచ్చగొట్టిననే ఆలోచనతోటి ఇలా కావాల్సుకొని ఏదో ఫార్ములా రేస్ ముందు తీసుకొచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఏం తప్పు లేదంటారు, ఓన్లీ పొలిటికల్ పగ, జైలుకు జైలా 100% ఏమంటారు కదా, ఇప్పుడు 100% జుట్టుకు జుట్టు అన్నట్టు నేను జైలుకు పోయినా నీ కేటీఆర్ కూడా జైలుకు పోవాలి. కాబట్టి ఇందులో ఏమీ లేదు. అనేక సందర్భాల్లో మా కేటీఆర్ గారు చెప్పినారు, ఇది పగా ప్రతీకారాల పాలనగా ఉంది తప్ప ఇది వాస్తవికత పాలన కాదు. రేవంత్ రెడ్డి గారు కావాల్సుకొని చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ కావాల్సుకొని జైలు పంపాలని చేశారు. ఎందుకంటే నిద్ర పంపిస్తలే కదా, కృష్ణార్జునులు బట్టి ఆయన చెప్పిండు కదా, అసెంబ్లీ చెప్పిండు, నన్ను అసలు మెసలిస్తలేరు కృష్ణార్జునులు బావబామరులు కలిసి అన్నారు కదా. ఎప్పుడు ఊకున్నాం మేము? 2 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు కొట్లాడే కదా, ప్రజల కోసమే కొట్లాడుతున్నాం మేము. రైతు రుణమాఫీ మీద కొట్లాడినాం, రైతు బంధు మీద కొట్లాడినాం, 420 హామీల మీద కొట్లాడుతున్నాం, గిరిజన రైతులు రైతాంగం కోసం కొట్లాడినాం. అసలు జైలు కూడా పోయారు, దానికోసం అడ్వకేట్ పెట్టి వాదించారు. కాబట్టి ఏం చేయాలి, కేటీఆర్ని ఏదో జైలు వేస్తామనేటువంటి ఒక అపోహ తీసుకొచ్చేసి పార్టీని డిమోరల్ చేయాలి స్థానిక సంస్థల ఎలక్షన్ అనుకుంటా ఉన్నారు. మీరు ఎన్నైనా చేసుకోండి, ఖచ్చితంగా బూడిద నుంచి ఫినిక్స్ పై ఎట్లయితే లేచి మళ్ళీ సూర్యుని వైపు ప్రయాణించిందో, పడిన కిరటం ఎట్లయితే ఎగిసి పడుతూ ఉందో ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మళ్ళా లేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్, ఓయూ ఉద్యమ నాయకుడు. అంటే కావాలని ఇందులో పొలిటికల్కి సంబంధించినటువంటి దృష్టికోణమే ఉంది తప్ప వేరే లేదు. ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే పొలిటికల్ పగ, జైలుకు జైలు అనేటువంటి రీతిలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తూ ఉంది. వేసినా పెద్దగా నష్టం ఏం లేదు, ప్రజల కోసమే పోరాటం చేయడానికి. గతంలో కూడా కేటీఆర్ చాలా సందర్భాలు చెప్పారు, జైలుకు పంపిస్తే పంపించండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఆ డబ్బులు రిలీజ్ అయినటువంటి సందర్భంలో కూడా నేనే చెప్పాను మౌఖికంగా, ప్రొసీజర్ ల్యాబ్స్ ఉండొచ్చు తప్ప దీంట్లో ఎలాంటి కుట్రకోణం లేదు గతంలో కేటీఆర్ కూడా చెప్పారు. సో దూదిమెట్ల బాలరాజు కూడా అదే చెప్తా ఉన్నారు, పొలిటికల్ పగ మాత్రమే ఉందనేటువంటిది. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడి గారు, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.